నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూరియా అక్రమ రవాణా అరికట్టే దిశగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. అర్ధరాత్రి బోర్డర్ చెక్ పోస్టులను తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. పల్నాడు జిల్లా నుండి నల్గొండకి అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల యూరియా సీజ్, 2 అరెస్ట్. రొప్పిచెర్ల మార్కెట్ యార్డ్లో పశువుల సంత ప్రారంభం. జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలి. నరసరావుపేటలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. నరసరావుపేట స్థానిక 12వ వార్డు కంబంపాలెంలో శానిటేషన్ సిబ్బందితో కలిసి రోడ్లను, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారితో కలిసి ఉన్నాము. అరవింద్ బాబు 24 గంటలు ప్రజల్లోనే ఉంటూ ప్రతి వార్డుకి వెళ్ళి శానిటేషన్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎలాంటి రోగాలు రాకుండా ప్రజల్ని కాపాడే దాంట్లో ఆయన ముందున్నాడు అనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో నరసరావుపేటకి పారిశుద్ధ్యం మీద 4వ స్థానం కూడా వచ్చిందని మనం వారి ద్వారా విన్నాం. ప్రతి వార్డుకి ఇలా వెళ్ళి మీరు చేస్తున్నారు. కొన్ని వార్డులలోనేమో మీకు సమాచారం ఉందో లేదో, ఒకవేళ సమాచారం ఎవరన్నా ఫోన్లు చేస్తే దాని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తుంటారో నరసరావుపేటలో మున్సిపాలిటీ వారోత్సవాలు ఆ విధంగా చేస్తుంటాము. అంటే మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి కుటుంబం ఏర్పడినప్పటి నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి చాలామంది మమ్మల్ని చూసి మరి ఎగతాళిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ మేమందరం కూడా ప్రజల యొక్క ఆరోగ్యం బాగు చేయాలి ఈ ఆలోచనతో చీపిరి పరుగు పార పట్టుకొని రోడ్లను శుభ్రం చేస్తున్నాం, కాలువలు శుభ్రం చేస్తున్నాం. నీటి సరఫరా బాగుండేటట్టు కాలువల్లో మురికి నీరు బాగా పారాలి. నీరు సరిగా బారినప్పుడు దోమలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఎక్కడన్నా మారుమూల రోడ్లలో, గొంతుల్లో కానీ ఎక్కడన్నా చెత్త చెదారం ఉన్నప్పుడు వాళ్ళు వాట్సాప్లో మాకు మెసేజ్ పెడితే పెట్టిన గంటలోనే మొత్తం దాన్ని క్లియర్ చేస్తాం. ఆల్మోస్ట్ మాకు చేతనంతటికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా అలర్ట్గానే ఉంటున్నాం. వర్షాలు పడినప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ కూడా అప్పుడు విజయవాడ వెళ్ళి కొంత పని చేయటం, అదేవిధంగా అమరావతి ఉద్యమాల్లో పనిచేయటం అప్పుడు కొంత లేట్ జరిగింది. ఏదైనా శానిటరీ వర్కర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, డిఈ కానీ, ఎంఈ గారు కానీ, కమిషనర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాము. రాష్ట్రం ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నా కానీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మురికాలువలు శుభ్రం చేయడానికి, మురికాలువలు కట్టుకోవడానికి, సైడ్ కాలువలు కట్టడానికి దాదాపు 2 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. సాధ్యమైనంతవరకు జనవరి కల్లా పట్టణం మొత్తాన్ని కూడా ఈ సైడ్ డ్రైన్స్ ఒకటి, తాగునీటి సదుపాయాలు, మరి ప్రతి ఇంటికి వాటర్ కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రజలమే మన పనులు మనం చేసుకోవాలి. ఇవాళ ఖమ్మంపాలెంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఖమ్మంపాలెంలో ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఈ టౌన్ మొత్తం పనిచేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు లేనిదే మున్సిపాలిటీ వర్క్ ముందుకు జరగదు, వాళ్ళు లేనిదే మన ఆరోగ్యం బాగుండదు. ఎందుకంటే కాలువలు శుభ్రం చేసేది వాళ్ళే, చెత్త ఎత్తేసేది వాళ్ళే. అందువల్ల వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ మరి వార్డు కూడా మనం శుభ్రం చేయాలి. అందుకని మేమందరం కూడా 14వ వార్డు ఎంచుకున్నాం. దీని తర్వాత 5వ వార్డు క్రిస్టియన్పాలెంలో కూడా వర్కర్స్ అందరూ కూడా మున్సిపాలిటీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా బాగుండాలనే కార్యక్రమాన్ని చేపట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా చేయటం అనేది తప్పు అని కొంతమంది అంటూ ఉంటారు, కానీ అది ఎప్పుడు తప్పు కాదు. ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ఈ పిల్లలతో ఉంటాం. ఏరా మీ ఎమ్మెల్యే ఎవర్రా? మా పిల్లలందరూ కూడా మా ఎమ్మెల్యే ఎంబడి తిరుగుతుంటే, నరసరావుపేట ఎమ్మెల్యే ఎంబడి నేను పిల్లలతో ఉంటాను, పెద్దలతో ఉంటాను. మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, కష్టమైన నష్టమైన. ఇప్పుడు ఈ పారిశుద్ధమైనటువంటి విషయంలో మీకు శానిటేషన్ సిబ్బంది పుష్కలంగా ఉండారా? చాలా వరకు రాత్రిపూట ఎక్కువ మంది చేస్తున్నారు, పగలు చేయట్లు అనేటటువంటిది కొంతమంది అభియోగిస్తున్నారు. మెయిన్ ఏంటంటే నైట్ శానిటేషన్ అది ఇంతమంది నుంచి ఉంది మనకి. నైట్ శానిటేషన్ స్టాఫ్ వేరే ఉంటారు, డే టైం చేసేవాళ్ళు స్టాఫ్ వేరే ఉంటారు. ప్రతి వార్డు కూడా 4 శానిటరీ వర్కర్స్ ఉన్నారు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. అందరం కూడా ఎవరి సహాయం కొంత వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి పరిధులు దాటి అందరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే శానిటరీ వర్కర్స్ ఒక్కళ్ళే దీన్ని చేయలేరు కాబట్టి మరి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. 100 మంది తలా చీపురు పెట్టామనుకుంటే ఒక రోడ్డు శుభ్రం చేయొచ్చు. ఎక్కడా మనం చేసేదాంట్లో తప్పు ఉండదు. ప్రతిదీ మన పట్టణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండి చేస్తుంటే వార్డులో ఉన్న నాయకులు ముందుకు వస్తారు, వాళ్ళు శుభ్రం చేస్తూ ఉంటారు. చివరికి పిల్లలు కూడా రోడ్డు మీద రాళ్ళు రప్పలు కూడా తీసేస్తున్నారు.
అందువల్ల ప్రతి కార్యక్రమాన్ని మా సొంతంగా ఇండివిజువల్గా మేమే డిజైన్ చేసుకున్నాము. దాన్నే ఇవాళ అంబేద్కర్ మరి వార్డు బాట పట్టామన్నమాట. అందుకని ఎస్సీ పల్లెల్లో కానీ ఖమ్మం పాలెము, అదేవిధంగా మరి క్రిస్టియన్ పాలెం కానీ వీటన్నిటిలో కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా టౌన్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకున్నాను. కలెక్టర్ గారి ఆదేశాలతోటి కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ కూడా ఎప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు కూడా. అందువలన మీడియా సోదరుల దగ్గర నేను ఒకటే చెప్పేది, మేము ప్రజల కోసం అందుబాటులో ఉంటాము. చేతనైన స్థాయిలో ప్రజలకు కొన్ని చోట్ల ఇబ్బందులు జరగవచ్చు, కానీ దాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. స్వచ్ఛ భారత్లో భాగంగా నర్సరావుపేట ఎమ్మెల్యే మన ఊరు మనమే బాగు చేసుకుందాం, మన ఇల్లు మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ మల్లితో ప్రసాద్, రాకే న్యూస్, నర్సరావుపేట. పల్నాడు జిల్లాలో యూరియా అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని కలెక్టర్, ఎస్పీలు గతంలోనే ప్రకటించారు. అక్రమ రవాణా నివారించడమే ధ్యేయంగా నాగార్జున సాగర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టి అధికారులను అప్రమత్తం చేశారు. నగరికల్లు మండలం కుంకలగుంట నుండి తెలంగాణ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రయ్య పాలెంకు తరలిస్తున్న యూరియాను నగరికల్లు శివారులో పట్టుకున్న అధికారులు సుమారు 5,500 విలువ చేసే 20 బస్తాల యూరియాను స్వాధీనం చేసుకున్న నగరికల్లు పోలీసులు. ఒక ఆటో, తెలంగాణకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నగరికల్లు పోలీసులు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు తెలంగాణ జిల్లా సంబంధించిన నల్గొండ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటోతో కుంకలగుంట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా 20 బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోనే త్రిపురారం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీని సంబంధించిన రైతులు ఇక్కడ కిస్లావత్ బాబు నాయక్, అదేవిధంగా ప్రణాళిక లక్ష్మీ నాయక్ ఈ ఆటోలో 20 బస్తాలు తీసుకెళ్తాయి. వారిని మండల వ్యవసాయ అధికారి, మండల శాస్త్రకారు, అట్లానే కొనరి స్థానిక వ్యవసాయ గారు ఇన్ఛార్జ్ నుంచి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పలానా త్రిపురారం మండలం రాజేంద్ర నగర్ మంగాపురం తండాలో మాకు 14 ఎకరాల పొలం ఉంది. అక్కడ యూరియా కొత్తగా ఉంది కాబట్టి గతంలో ఇక్కడ వరి కోత యంత్రాలు మట్టికి ఇక్కడ ఉన్నటువంటి కుంకలగుంట గ్రామ రైతు మాకు వచ్చే ఆయన ద్వారా మేము 20 బస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్రం, ఇంకొక రాష్ట్రం ఎరువుల నియంత్రణ చట్టం 1973 క్లాస్ 3, అదేవిధంగా నిత్యావసర సరుకుల చట్టం 1950 సెక్షన్ 3 ప్రకారం కాబట్టి వారిని ఎరువుల్ని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము. అట్లానే 20 బస్తాలు స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ స్టెంప్కి ఫర్దర్ కస్టడీ కోసం అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి, జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో 6A పిటిషన్ అనేటువంటి వేసి టోటల్గా ఆ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అమౌంట్ అనేటువంటిది జమ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ఆటోని ఏదైతే ఆటో ఉందో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లోకల్ ఏఓ గారికి కాపీలు వచ్చింది. ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఏఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేస్తామని, చదువుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లను వెంటనే ఇప్పిస్తామని, కాలేజీల బకాయిలు 6,400 కోట్లను విడుదల చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. తక్షణమే స్కాలర్షిప్లను విడుదల చేయాలని, సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులకు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాలేజీ యాజమాన్యాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఇలా అగ్రి సర్వీస్ వారి దక్ష అదర్డైస్ డ్రోన్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ కేంద్రం జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఇప్పుడు డ్రోన్ కలిగిన రైతులు మరియు వర్ధమాన డ్రోన్ ఆపరేటర్స్
డ్రోన్ రిపేర్ మరియు స్పేర్స్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని మన నరసరావుపేటలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. నరసరావుపేట పట్టణానికి చెందిన శక్తి ఎలక్ట్రికల్ షాప్, కోటప్పకొండ ముదిరాజుల సంత్రం గౌరవ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్, ప్రముఖ బీసీ నాయకులు ఎర్రబోయిన వెంకయ్య గత రాత్రి 7:30 హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. వెంకయ్య మృతికి పలువురు నేతలు, ప్రజా సంఘాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదేవిధంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో సిపిఐ నాయకులుగా పేరొందిన ఆదినారాయణ గారి మరి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎర్రబోయిన వెంకయ్య గారు. మరి ఆదినారాయణ గారితో పాటు ఆదినారాయణ గారు కూడా మరి ఉద్యమకారులకు ఏమైనా అనారోగ్యంగా ఉంటే ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి పెద్ద ఎత్తున వాళ్ళకి వైద్యం చేశాడు. ఆ వైద్యం చేసే దాంట్లో కూడా వెంకయ్య గారు కూడా తన వంతు కృషి చేశాడని తెలియజేస్తున్నాము. నరసరావుపేట ప్రాంతానికి చెందినటువంటి ఎర్రబోయిన వెంకయ్య ఆయన మున్సిపల్ కోఆప్షన్ నెంబర్గా చేశారు. అలాగే కోటప్పకొండ ముదిరాజుల అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులుగా, ముదిరాజుల సంఘానికి రాష్ట్ర నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన అట్టడుగు పేద ప్రజలకు సంబంధించి బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన చేతనైన సహాయం అందరికీ చేసే ఒక మంచి మనిషి. ప్రజా సంఘాలకు కూడా ఆయన చాలా అండదండగా, చాలా సహకారంగా ఉండేవాడు. బీసీ సంఘం, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకుడు వెంకయ్య గారు నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయనకు దేశభక్త ప్రజాతంత్రం తరఫున పీడీఎం ఘనమైన నివాళులు అర్పిస్తుంది. మండల కేంద్రమైన రొంపిచెట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పశువుల సంతను బుధవారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాణి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశువులు, గొర్రెలు, మేకల సంతను ప్రతి గురువారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రొంపిచెట్లతో పాటు చుట్టుపక్కల మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెల నాగిరెడ్డి, గాడపర్తి సురేష్, ఇమ్మడిశెట్టి కాశయ్య, నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు, వడ్లమడుగు వెంకటకిషోర్, ఇమ్మడిశెట్టి కాశయ్య, సొసైటీ అధ్యక్షులు పల్లెల వెంకటరత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను మొడితొక రాణి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, చదలవాడ అరవింద్ బాబు గారి సహకారంతో ఈ సంత ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బుధవారము పశువుల సంత ఏర్పాటు చేయడం జరిగింది. రేపు గురువారము గొర్రెల సంత ప్రారంభిస్తున్నాం. పాడి గేదెలు, సూడి గేదెలు అమ్మకం కొనుగోలు చేయడం జరుగుతుంది. మన మండలంలోని ప్రజలందరూ మరి పక్క మండలాల్లోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన కానిస్టేబుల్ నియామకాల్లో ఎంపికైన శ్రీ సుబ్బారాయ నారాయణ కళాశాల 15 మంది విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సుధీర్ తెలిపారు. గర్వకారణమైన విజయాన్ని పురస్కరించుకొని ఎంపికైన వారికి కళాశాల ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు హాజరయ్యారు. My hearty congratulations to the students who secured the jobs in the police department as well as in Agnivir also, and all my dear students. మీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాలేజ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు డిపార్ట్మెంట్లో అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఫెలిసిటేట్ చేసే దాంట్లో నేను కూడా భాగం కావాలనేటువంటిది ఒక ఆలోచన. సరే, ఏమైనా ఉన్నా ఎవరికైనా అలవాటు? బాయ్స్లో స్మోకింగ్ ఆల్వేస్ కిల్స్ యూ, అది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే లిక్కరు ఒకప్పుడు ఎక్కడెక్కడో ఇళ్లలో అక్కడక్కడ తాగుతూ ఉండేవారు. ఇప్పుడు అది బయటకు వచ్చి అక్కడక్కడ తాగుతున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ కామన్ అన్నట్టుగా తయారవుతున్నారు. ఇవి కాదన్నట్టుగా గాంజా, ఈ మధ్యన గాంజా సిగరెట్స్ కానీ, ఆ గాంజాను నలుపుకుని ఏదో చిన్న చిన్న పౌడర్స్ తీసుకోవడం కానీ, ఏమొస్తుంది నీకు అని అడిగితే, సార్ చాలా ఏదో గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది సార్ అండి. నువ్వు మనిషివి కదా, నీ కాళ్ళు ఎప్పుడు నేల మీద ఉండాలి కానీ గాలిలో తేలిపోతే ఎలా చెప్పండి? అలా తేలకూడదు కదా. అలా తేలే విధంగా నువ్వు వెళ్తున్నావంటే నిన్ను నువ్వు మర్చిపోతున్నట్టుగా లెక్క, నీ మైండ్ నీ కంట్రోల్లో లేనట్టుగా లెక్క. మరి అటువంటి సందర్భాల్లో హ్యూమన్ లైఫ్ ఎందుకు? మీరు గాంజా కేసెస్లోకి ఇరుక్కున్నా కూడా
minimum 20 years of punishment is there. Minimum 20 years punishment. అట్లాగే నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను, ట్రిపుల్ రైడింగ్లో ఆ బండి మీద కూర్చుని ఒకడు ఇటువైపు ఉరుగుంటాడు, ఒకడు అటువైపు కూర్చుంటాడు, ఆ హ్యాండిల్ ఎట్లా తిప్పుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, రోడ్డు మీద చక్కగా ఇలా స్ట్రైట్గా వెళ్ళని చెప్తే ఈ చివరి నుంచి ఆ చివరికి బండి తీసుకెళ్ళాలంటారు. మీరు చేసేటువంటి బండికి అంత మేనవరబిలిటీ లేదు. ఆ బైక్స్కి అనుగుణమైనటువంటి రోడ్స్ కూడా ఉండాలి. మీరు వెళ్ళిపోదాం అనుకున్న స్పీడ్కి మీ వెహికల్ తాలూకా టైర్స్కి ప్లస్ గ్రౌండ్కి ఉండే ఫ్రిక్షన్ ప్రాపర్గా ఉండాలి. లేకపోతే మీరు సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ అని చదువుకుంటారు, అవి డిఫరెన్స్ వస్తే ఆటోమేటిక్గా పడతారు. పడిన దగ్గర కొంతమంది పిల్లలు హెడ్ ఇంజరీస్తో చనిపోతున్నారు, కొంతమందికి డిఫార్మిటీస్ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఎన్సీసీ పిల్లలు ఉన్నారు, రిపబ్లిక్ డే పీరియడ్కి అటెండ్ అవ్వాలని కోరిక. రిపబ్లిక్ డే పీరియడ్కి వెళ్తున్నప్పుడు ఈ పిల్లలు చేస్తున్న కమాండ్ కానీ, వాళ్ళు చేస్తున్న ఫుట్ వర్క్ కానీ, వాళ్ళు వేస్తున్నటువంటి స్టెప్స్ కానీ, వాళ్ళ లెగ్ ఎంతవరకు రైజ్ చేస్తున్నారని కానీ, హ్యాండ్ మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని కానీ, వాళ్ళు సెల్యూట్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా డౌన్ చేస్తున్నారా లేదని కానీ, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ది కౌంట్. సో వాళ్ళు ఫిట్గా ఉండి బాడీ చక్కగా ఉంటేనే వాళ్ళు ఆ పీరియడ్లో చేయగలుగుతారు. ఏదో యాక్సిడెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ అక్కడ జాయింట్స్లో వేయించుకుని వెళితే మీరు స్పోర్ట్స్కి పనికిరారు, దీనికి పనికిరారు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు 14 మందికి మరి కానిస్టేబుల్స్గా, అట్లాగే ఒకళ్ళు ఆర్మీ, ఒకళ్ళు సిఆర్పిఎఫ్ మరి రావటం మన కాలేజీకి విద్యార్థులకి అందరికి కూడా గర్వకారణంగా చెప్తూ, వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా మా ఉద్దేశం విజయ్ గారిది, మేము కూడా ఆ ఉద్యోగాలు సంపాదించుకున్న వారికి మన ఎస్పీ గారి చేత మరి వారికి సన్మాన కార్యక్రమం ఈ రోజున పెట్టడం మీ అదృష్టం కూడా భావిస్తున్నాం. డబ్బు సంపాదించాల్సిందే, నేను కాదను. దాంట్లో నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్నప్పుడే భగవంతుడు మీకు అందిస్తారు. అందుకోసమే ఇవాళ మీ 15 మందికి ఎస్పీ గారి చేత సన్మానం పెట్టిద్దాం అనుకున్నాం. కొంతమందైనా మార్పు వస్తుంది జనాలు. గత ఎలక్షన్స్కి నష్టపడిన నియోజకవర్గంలో విపరీతంగా కేసులు పెట్టారని ఆయన. రోటరీ క్లబ్ నరసరావుపేట ఆధ్వర్యంలో చెట్ల పెంపకంపై మై బడ్డీ గ్రీన్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో చెట్ల పెంపకంపై మెగా మై బడ్డీ గ్రీన్ డ్రైవ్ 2025 నిర్వహించినట్లు రోటరీ క్లబ్ నరసరావుపేట ప్రెసిడెంట్ శ్రీ షేక్ కరీం మొహుద్దీన్ తెలియజేశారు. ఈ చెట్ల పెంపకంపై డ్రైవ్ నకు ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ మరియు పల్నాడు జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారి శ్రీ కె అశోక్ కుమార్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకతను ఒక చెట్టు కొట్టుపోయాడు, తెల్లారితో నుంచి మధ్యాహ్నం వరకు కొడుతూ ఉంటే అలసిపోయాడు. ఆ చెట్టుకి చిన్నది ముక్క అతుక్కొని ఉంది, ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు అతను. కాబట్టి చెట్టు, పర్యావరణం, ప్రకృతి అనేది మనలో భాగం. మనం ప్రకృతితో ఉండాల్సిన వాళ్ళం ప్రకృతితో కాకుండా వికృతితో ఉన్నాం. అందుకనే ఈ అతి వృష్టి, అనావృష్టి జరుగుతూ ఉంది. మార్చ్ 21 దేనికి ప్రసిద్ధి చెప్పండి? వరల్డ్ ఫారెస్ట్రీ డే. తర్వాత 22 వరల్డ్ వాటర్ డే. ఫారెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాటర్, అంతే. వాటర్ అన్ని నదులకి పుట్టిల్లు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జీవనదులు 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? మనకు 14 నదుల్లో జీవనదులు 2 ఏంటి అమ్మా? కృష్ణా, గోదావరి. వాటిలో గోదావరి నది 40% డెడ్, కృష్ణా నది 60% డెడ్. అంటే అంత చచ్చిపోయినాయి. ఎప్పుడు ప్రవహించవలసినటువంటి గలగల పారేటువంటి గోదావరి, బిరబిర పరిగెట్టే కృష్ణం అంటారు కదా, అలాగా ఆ నదులన్నీ చచ్చిపోయి ఓన్లీ వరదలు వచ్చినప్పుడే ఆ నదుల్లోకి నీళ్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాస్. మండవ సీతారామాంజనేయులు జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు 101 మందికి మెరిట్ స్కాలర్షిప్ల కొరకు దరఖాస్తులు మండవ వెంకటరెడ్డి అండ్ సన్ కంపెనీ నందు పొందగలరని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీలను తీసుకుని రావాల్సిందిగా కోరడమైనది. ఇంటర్, డిగ్రీ చదివే పిల్లల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడమైంది. సెల్ నెంబర్ మండవ సీతారామాంజనేయులు 9490087779. చేగు వెంకటేశ్వరరావు 9246453348. 7 సంవత్సరాలుగా ఆర్యవైశ్య బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా వార్షికంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సుమారు 101 మందికి ఒక్కొక్కరికి 2000 చొప్పున ఆర్యవైశ్య
విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అప్లికేషన్స్ వచ్చి నర్సరావుపేట చెర్లపేట రోడ్డు బైపాస్ రోడ్డు దాటిన తర్వాత కృష్ణవేణి కాలేజీకి ఎదురుగా మండవ వెంకటరెడ్డి సన్నడి కంపెనీ అపరాల వ్యాపారం తాలూకు ఆఫీసులో ఇవ్వబడతాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నర్సరావుపేట పట్టణంలో మండవ సీతారామయ్యలు అండ్ జయశ్రీ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున త్వరలో అనగా వచ్చే నెల 11వ తారీఖున ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన విద్యార్థులకు ఆర్యవైశ్య మెరిట్ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 2000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారాలని శ్రీ మండవ సీతారామయ్య గారు వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం నర్సరావుపేట వారి చేత రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్లని ఈ నెలాఖరులోపు అనగా సెప్టెంబర్ 36 లోపున నర్సరావుపేట పట్టణంలో చిలకలూరుపేట రోడ్డులో బైపాస్ దగ్గర పెట్రోల్ బంక్ యువతలో ఉన్నటువంటి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఎదురుగా మండవ వెంకటరెడ్డి సన్స్ వాళ్ళది షాప్ ఉంది, అపరాల షాపు. ఆ షాపు దగ్గర ఈ అప్లికేషన్ దొరుకుతాయి. దీనికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కాలేజీ స్టడీ సర్టిఫికెట్ ఒకటి, మార్క్ లిస్ట్ ఒకటి, డిగ్రీ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ అవి తీసుకొని రావాలి. అలాగే రేషన్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే అప్లికేషన్ ఇక్కడే డైరెక్ట్గా పూర్తి చేసి సార్కి ఇచ్చి వెళ్ళవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యూరియా అక్రమ రవాణా అరికట్టే దిశగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. అర్ధరాత్రి బోర్డర్ చెక్ పోస్టులను తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. పల్నాడు జిల్లా నుండి నల్గొండకి అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల యూరియా సీజ్, 2 అరెస్టు. రొప్పిచెర్ల మార్కెట్ యార్డ్లో పశువుల సంత ప్రారంభం. జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలి. నరసరావుపేటలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.